బికమ్ అవైలబుల్ ఫర్ ద హయ్యర్ లా ఆఫ్ లెవిటేషన్. మనం గ్రావిటేషన్ గురించి మాట్లాడుకుందాం ఏంటంటే ఎపిసోడ్లో. ఇప్పుడు హయ్యర్ లా ఆఫ్ లెవిటేషన్ అంటే గాలిలోకి తేలిపోవటం అనేది ఒక హయ్యర్ లా. దానికి మన ప్రయత్నం వలన మనం సంసిద్ధంగా ఉంటాం. ఎప్పుడైతే మన సంసిద్ధత అనేది ఎలా వస్తుంది, మన సాధన ద్వారా వస్తుంది. కానీ ఎన్లైటన్మెంట్ రాదు. వీఆర్ రెడీ టు ఎన్లైటన్. ఆ రెడీనెస్ అనేది, ఆ సంసిద్ధత అనేది అలా వస్తుంది. అంటే మనం ఓపెన్గా ఉంటాం. మనమేమి అక్కడ రెసిస్టెంట్గా ఉండము. అక్కడ మనం బికమ్ రెసిస్టెంట్గా ఉండము, నాన్ రెసిస్టెంట్గా ఉంటాం. అక్కడ వ్యతిరేకత ఏమి లేదు, ఓపెన్గా ఉన్నాం. ఏమొస్తుందో చూద్దాము. సాధన చేస్తూనే ఉన్నాము, కానీ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయము. మరొకటి కాదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ వీఆర్ రెడీ, కోఆపరేట్ చేస్తాం. ఆ ఉన్నతమైన నియమానికి, ఉన్నత స్థితికి ఎదగడానికి సంసిద్ధంగా ఉంటాము. ఎప్పుడైతే మనం కోఆపరేట్ చేస్తూ ఉంటామో అక్కడ అదేంటి సానుకూల ధోరణిలో పోతూ ఉంటాము. అక్కడ ఉన్నతమైనటువంటి ఆ నియమం పనిచేస్తూ ఉంది. ఆ విధంగా మన ప్రయత్నం అనేది మనల్ని సంసిద్ధత చేస్తుంది. ఇంకా మరింత జ్ఞానాన్ని, మరింత ఆ అనుభవాన్ని సంతరించుకునే క్రమాన్ని మనల్ని సంసిద్ధత చేస్తుంది. ఇది ఎలాంటిదంటే, మీరు తలుపులన్నీ మూసుకున్నారు, క్లోజ్డ్ డోర్స్. ఆ రూమ్లో మీరు కూర్చున్నారు. సూర్యోదయం అయ్యింది బయట, కానీ మీకు చీకటిగానే ఉంది. అయితే ఆ సూర్యోదయాన్ని మీ రూమ్లోకి తెచ్చుకోవాలంటే ఏదో ఒకటి మీరు చెయ్యాలి. ఏం చేస్తారు? తలుపులు తీస్తారు. ఆ తలుపులు తీసి ఆ సూర్యకిరణాలు మీ రూమ్లోకి ప్రవేశించడానికి మీరు రెడీగా ఉంటారు. అంతేగాని సూర్యుడిని మీరు నేరుగా మీ రూమ్లోకి తీసుకురాలేరు. మనం ఏం చేయాలి? ఆ తలుపులన్నీ మూసాము, తలుపులు తెరిచిపెట్టుకోవాలి, డోర్స్ ఓపెన్ చేసి పెట్టాలి. అప్పుడు సూర్యుడు ప్రవేశిస్తాడు. ఆ సూర్యకిరణాలు, ఆ యొక్క అలలు లోపలికి వస్తాయి. ఆ వెలుగు మన రూమ్లోకి వస్తుంది. నిజంగా వాస్తవానికి మనం ఏమైనా ఆ వెలుగును లోపలికి తీసుకురాగలమా అంటే లేదు. ఆ వెలుగును తీసుకురావాలంటే మనం పరదాలను తెరిచివేయాలి, పరదాలు తీసివేయాలి. మూసిన కిటికీలు, మూసిన తలుపులు తెరిచిపెట్టాలి. ఆ యొక్క వెలుగు తనంత తానుగా వస్తుంది. ఇది లోతైన అవగాహన కలిగి ఉండాలి ఈ విషయంలో. చేయడానికి ఏమి లేదు ఎంటర్టైన్మెంట్కి. అంటే నువ్వు రెడీగా ఉండాలి. చాలా అవరోధాలు ఉన్నాయి చేయడానికి. నువ్వు చేసేది ఏమీ లేదు, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఆ వెలుగు వస్తుంది. కానీ ముందు నువ్వు కల్పించుకున్న అవరోధాలని, వాటిని తీసేయాలి. ఆ అవరోధాలని అధిగమించినప్పుడే ఆ యొక్క వెలుగు నీ వద్దకు వస్తుంది. కానీ మనం ఏం చేస్తాము? చాలా అడ్డుగోడలు కడుతూ ఉంటాం, అంత నెగిటివ్గా చేస్తూ ఉంటాం. మనం చేసేదంతా నెగిటివ్గా ఆలోచించడం, నెగిటివ్గా ఉండడం ప్రతిభాని. అయితే నువ్వు చేయవలసింది ఏంటి? చేయగలవు. నువ్వు నీ అవరోధాలని తొలగించుకోవచ్చు. ఆ తలుపులు తీసివేయచ్చు, ఆ తలుపులు ఓపెన్ చేసి పెట్టవచ్చు, ఆ కిటికీలు తెరవచ్చు. ఆ క్షణం వస్తుంది, సూర్యోదయము. ఆ యొక్క ఎప్పుడైతే నువ్వు తీసి పెట్టి ఉన్నావో, అక్కడ చేయవలసిన పని చేసావో, ఆ కిరణాలు లోపలికి వస్తాయి, ఆ వెలుగు లోపలికి వస్తుంది. ఆ విధంగా పరిణామక్రమము, ఆ ఉన్నత స్థితికి చేరుకోవడం అనేది సంభవిస్తుంది. ఇక్కడ మన ఎఫర్ట్స్ అన్నీ కూడా, ఆల్ ఎఫర్ట్ ఇన్ దిస్ సెన్స్
ఈజ్ టు డిస్ట్రాయ్ ద బారియర్స్. అవరోధాలను తొలగించుకోవడమే మన ప్రయత్నం అంతా. అక్కడ ఏదో ఎన్లైటన్మెంట్ పొందుతామని కాదు. నువ్వు ఎన్లైటన్మెంట్ ఏదో వస్తుంది అనేది కాదు. ముందు అవరోధాలు తొలగించు చాలు. ఆ నెగిటివ్ని తొలగించు. కానీ మనం ఏ ప్రయత్నం చేసినా నెగిటివ్ అయిపోతుంది. అవరోధాలు తొలగించడం వరకే మన పని. అయితే ఆల్ ఎఫర్ట్ నెగిటివ్ అయితే ఇట్ ఈస్ లైక్ జస్ట్ లైక్ ఏ మెడిసిన్, అంతే. ఔషధం లాంటిది. మెడిసిన్ నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు, ఆ రోగాన్ని తీసేస్తుంది అంతే. నువ్వు ఆరోగ్యం కోసం నువ్వు ప్రయత్నం నువ్వు చేసుకోవాలంతే తప్ప మరొకటి ఏం కాదు. మెడిసిన్ వేసుకున్నంత మాత్రాన ఆరోగ్యం ఇవ్వదు. రోగం ఏదైనా ఉందంటే దాన్ని పోగొడుతుంది అంతే. ఎప్పుడైతే రోగం పోయిందో అక్కడ ఏమైంది, అక్కడ హెల్త్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ ఆరోగ్యానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నావు. ఆరోగ్యం పోయింది, ఆరోగ్యానికి సంసిద్ధంగా ఉన్నావు. అయితే రోగం ఉంది అంటే ఆరోగ్యం లేదు. అంచేత అందుకోసం మెడికల్ సైన్స్ అనేది ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఆరోగ్యం గురించి, ఆ ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ ఆరోగ్యం గురించి ఎవరు మాట్లాడలేరు. వారికి సాధ్యం కాని వ్యవహారం. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ డాక్టర్ కానీ లేకపోతే ఏ వైద్యం కానీ లేకపోతే ఏ మెడిసిన్ కానీ రోగం గురించి చెప్తుంది తప్ప ఎగ్జాక్ట్గా కూడా చెప్తుందా? దే కెన్ డిఫైన్ ఈచ్ డిసీజ్ ఎగ్జాక్ట్గా రోగం ఏంటని చెప్తుంది. ఆ విధంగా థౌజండ్స్ ఆఫ్ డిసీజెస్ గురించి మాట్లాడుతుంది, కానీ ఆరోగ్యం గురించి ఏమీ చెప్పలేదు. ఆరోగ్యం గురించి చెప్పలేదు, చేత కాదు. ఏ వైద్య ప్రక్రియ అయినా సరే, అది ఈస్ట్ కానీ వెస్ట్ కానీ. అక్కడ ఏమిటి, ఆడు చెప్పగలిగేది ఏంటంటే ఏ రోగము లేదు అన్నప్పుడు ఆరోగ్యం ఉందంటారు అంతే. యు ఆర్ హెల్దీ అనేసి కాంబినేషన్ చెప్తారు. కానీ ఆరోగ్యం అంటే ఏంటి? వాట్ ఈజ్ హెల్దీ? ఆరోగ్యం అంటే ఏంటి? సంథింగ్ విచ్ గోస్ బియాండ్ మైండ్. మనసుకు అతీతమైనటువంటి స్థితికి వెళ్ళడమే. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ దేర్. యూ కెన్ హ్యావ్ ఇట్, యూ కెన్ ఫీల్ ఇట్, బట్ యూ కెనాట్ డిఫైన్ ఇట్. అది ఆరోగ్యం అనేది ఉంది. మనసుకు అతీత స్థితి అనేది ఉంది. ఉంది, కానీ దాన్ని మనం అంటే మాటలతో చెప్పలేము. నీకు ఆరోగ్యం గురించి తెలుసు, కానీ ఆరోగ్యం గురించి నువ్వు చెప్పలేవు. ఆరోగ్యం అంటే ఏమిటి అనేది డెఫినేషన్ చెప్పలేవు. ఆ విధంగా డిఫైన్ చేయడానికి ప్రయత్నిస్తే నువ్వు మళ్ళీ రోగం గురించే మాట్లాడతావు. ఆరోగ్యం గురించి మాట్లాడరా నాయనా, ఆరోగ్యం గురించి చెప్పు అంటే రోగం గురించే నువ్వు మాట్లాడతావు. ఇప్పుడు కూడా నాకు ఏ రోగము లేదు కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటావు. ఇది మీనింగ్లెస్, అర్థంపర్థమైన మాటలు ఇవన్నీ. నువ్వు ఆరోగ్యం గురించి డిఫైన్ చేయరా అంటే ఆరోగ్యం గురించి చెప్పాలంటే నీకు రోగం గురించి మాట్లాడాలా అని అక్కడ పాయింట్. రోగం గురించి ఆ రోగ లక్షణాలు ఏంటి, అవేంటి, ఇవేంటి అని చెప్పడానికి ఉంటాయి. ఆరోగ్యానికి తనదైన సొగసైన సుగుణాలు ఉన్నాయి, కానీ డెఫినేషన్స్ కాదు. అవి ఎందుకంటే ఆ సుగుణాలు అనంతమైనవి ఉన్నాయి, ఇన్ఫినిటీ ఉన్నాయి. బట్ నేను ఫీల్ అవ్వగలవు. ఆరోగ్యం అంటే యూ కెన్ ఫీల్. ఆరోగ్యం ఉందని నీకు తెలుస్తుంది, నీకు తెలుసు, కానీ ఏమిటి చెప్పలేవు. కానీ ఇప్పుడు మనకి విషయం ఏంటంటే రోగానికి ట్రీట్మెంట్ చేస్తాం, ఆ రోగాన్ని నశింపజేస్తాం, అవరోధాలని తీసివేస్తాం. అవరోధాలు, ఆ తలుపులు మూసేయటాలు, ఆ కిటికీలు మూసేయటాలు తీసివేస్తే అంటే ఆ తెరిచి పెడితే వెలుగు ఎంటర్ అయినట్టు. ఆ కాంతి, సూర్యకాంతి, ఆ వెలుతురు అనేది లోపలికి ప్రవేశించినట్టు. అదే మాదిరిగా ఎన్లైటన్మెంట్ ఉంది. ఈ ఎన్లైటన్మెంట్ ఏంటంటే అంటే ఇది
ఆధ్యాత్మిక ఆరోగ్యము. మనసుకి ఏం పట్టుకుంది? ఆధ్యాత్మిక అనారోగ్యం పట్టుకుంది. అంచేత మెడిటేషన్ అనేది ఏంటి? మెడిటేషన్ అంటే మెడిసినే. ధ్యానం అంటే ఏంటంటే మెడిసిన్. మెడిసిన్ అంతే. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ మెడిసిన్. ఇది కీ పాయింట్. బుద్ధుడు అందుకే ఏం చెప్పేవాడు? నేను వైద్యుడిని అని చెప్పేవాడు. నేను వైద్యుడిని అని చెప్పేవాడు ఆ గౌతమ బుద్ధుడు. నేను టీచర్ని కాదు. మీకేవో వేదాంతాలు లేకపోతే మరొకటి బోధించడానికి నేను రాలేదు. నా దగ్గర ఒక వైద్యం ఉందయ్యా. నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది. మీ రోగాలని నయం చేసే మెడిసిన్. ఆరోగ్యం గురించి అండ్ డోంట్ ఆస్క్ అబౌట్ హెల్త్. ఆరోగ్యం గురించి నువ్వు అడగద్దు. వైద్యం ఉంది నా దగ్గర, మెడిసిన్ ఉంది, తీసుకో, నీ రోగం పోతుంది. అప్పుడు నీకు తెలిసిపోతుంది ఆరోగ్యం అంటే ఏంటో అని. అంచేత బుద్ధుడిని ఏం అడగకూడదు అని చెప్పేవాడు. డోంట్ ఆస్క్ అబౌట్ ఇట్. దేని గురించి అడగొద్దు అని అనేవాడు. నేను ఆది భౌతిక శాస్త్రజ్ఞుడిని కాదు. నేను మెటాఫిజిషియన్ని కాదు. ఆది భౌతిక వైద్యం అనేది లేదు. నేను వేదాంతిని కాదు. ఆ దేవుడి గురించి దేవుడు అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? ఆ మోక్షం అంటే ఏమిటి? ఏకాంతం అంటే ఏమిటి? వాట్ కైవల్య, మరి ఏకాంత స్థితి అంటే ఏంటి? మోక్షం అంటే ఏమిటి? లిబరేషన్ అంటే ఏమిటి? నిర్వాణం అంటే ఏమిటి? ఓకే, నాకు ఇంట్రెస్ట్ లేదు వాటి మీద. నాకు ఇంట్రెస్ట్ ఒకటే, రోగం ఏముందో తెలుసు. నీ రోగం ఏంటో నాకు తెలుసు. నేను ఆ రోగానికి మందు నా వద్ద ఉంది. నేను వైద్యుణ్ణి అని అంటాడు. ఆయన యొక్క పరిశోధన అంతా కూడా ఏంటిది? సైంటిఫిక్ అప్రోచ్. ఆయన మనిషి యొక్క రోగం ఏమిటో ఆయన డయాగ్నైజ్ చేశారు. హ్యూమన్ డైలమా ఏమిటి? ఆ హ్యూమన్ రోగం ఏమిటి? ఆ మనిషి యొక్క రోగం ఏమిటి? ఆ మనిషి యొక్క సంశయం ఏమిటి అని తెలుసు. ఆయన అప్రోచ్ చాలా ఖచ్చితమైంది. సరైన అప్రోచ్, సరైన అవగాహన బుద్ధుడికి ఉంది. అంచేత అవరోధాలను ఏం చేస్తారు? ఆ ముందు అవరోధాలు తీసివేయవయ్యా. నీ అవరోధాలు, నీ ఆటంకాలు ఏమున్నాయి వాటిని తీసేయి. నువ్వు అసలు ఏది ఆటంకం అంటే ఊరికే ఆలోచిస్తూ ఉంటాం. అవసరమైనవే లేదు, అనవసరమైనవే లేదు, అన్నీ ఆలోచిస్తూ ఉంటాం. అది పెద్ద అవరోధం. పైగా ఇంకో అవరోధం ఏంటి? అక్కడ నీ ఆలోచనలే అవరోధాలుగా సృష్టింపబడుతూ ఉన్నాయి. నీకు నీ వాస్తవానికి మధ్య ఈ ఆలోచనలు గొప్ప గోడ కట్టేసి, కాంక్రీట్ వాల్. ఈ ఆ మందం అయిపోయింది, రాయిలాగా, బండరాయిలాగా అయిపోయింది. నువ్వేం చేస్తావు మరి? పైగా ఆలోచనలు పొరలుగా ఆలోచనలు. ఆ యొక్క ఎప్పుడైతే పెద్ద మందపాటి గోడలాగా ఏర్పడిందో వాటిని చొచ్చుకొని అవతల పోయే పరిస్థితి కనపడలే. నీ రియాలిటీ ఏంటి, నీ వాస్తవ స్థితి ఏంటి అనేది తెలియలే. నువ్వేం చేస్తున్నావు? ఇంకా గో ఆన్ థింకింగ్, ఇంకా ఆలోచిస్తున్నావు. యు గో ఆన్ థింకింగ్ అబౌట్ వాట్ ఈజ్ రియల్. ఆ రియాలిటీ ఏంటి, ఎలా ఉంటుంది అని ఊహించుకోవడం మొదలు పెడుతుంటాం. ఆ రియాలిటీ ఇక్కడే ఉందా అని. సో అక్కడ యాక్చువల్గా ఏమైంది? యూ గో ఆన్ థింకింగ్ అబౌట్ వాట్ ఈస్ రియల్ అండ్ యూ గో ఆన్ ఇమాజినింగ్ వాట్ ఈస్ రియల్ ఈజ్.
కానీ ఆ రియాలిటీ ఇక్కడే ఉంది. నువ్వేం ఆలోచనలు అంటే దూరంగా పెట్టేశావు. అది నీకోసం ఎదురు చూస్తూనే ఉంది. అయితే ఆ రియాలిటీ నీ వాస్తవ స్థితి ఎలా తెలుస్తుంది? నీకు నువ్వు అవైలబిలిటీగా ఉన్నావా లేదా? ఇప్పుడే సంభవిస్తుంది. నీకు నువ్వు అవైలబిలిటీగా ఉండటం ఆలోచనలో పడి కొట్టుకోకుండా గతం జరిగిపోయిన దాని గురించో జరగబోయే దాని గురించో ఓకే శోకాలు పెట్టకుండా ఉంటే చాలు. నీకు నువ్వు అందుబాటులో ఉంటావు. కానీ నువ్వు అంత చేసి నీ వాస్తవ స్థితి ఏమిటా అని మళ్ళీ ఊహించుకోవడం మొదలుపెట్టావు అనుకోండి. నీవు మరి నీ వాస్తవ స్థితి ఏంటో నువ్వేంటో నీకే తెలియనప్పుడు నీ ఎలా తెలుసుకుంటావు చెప్పు? యూ కెనాట్ థింక్ అబౌట్ సంథింగ్ విచ్ యూ డోంట్ నో. నీ గురించి అసలు అది ఏమిటో నీకు తెలియనప్పుడు దాని గురించి ఆలోచించడం వేస్ట్. నువ్వు ఏదైనా ఆలోచించావా అంటే నీకు ఆల్రెడీ తెలిసిన దాని గురించి ఆలోచిస్తావు. ఆలోచించడం ఏంటి? మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తావు. అది అది నీకు బోధించడానికి అన్నట్టు మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ చేస్తూ ఉంటావు నీ ఆలోచనల్ని. అంచేత నువ్వు ఎక్కడికి ఏ ఒడ్డుకి చేరవు. ఎందుకంటే కొట్టిన పిండే కొడుతున్నావు. చేసిన ఆలోచన మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు. నీకు తెలియని విషయాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఆలోచించడం వల్ల నీవు తెలియని విషయాల గురించి నువ్వేం తెలుసుకోలేవు. నీ ఆలోచనకి అందని నీ ఆలోచనలకు అతీతమైన స్థితి ఉంది అని అంటే ఆలోచన ద్వారా ఎలా తెలుస్తుంది? నువ్వు తాకితే తెలిసిన దాన్నే తాకుతావు. ఎందుకంటే నీకు తెలిసిన దాన్నే తాకితే తెలిసిన దాన్నే తెలుసుకుంటానంటే దానికి అర్థం ఏముంది? అర్థం ఏముంది? అసలు ప్రాథమిక భూమి ఏముంది? ఆ యొక్క ప్రాధాన్యత ఏముంది? తెలిసిన దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే. అలాగే అగైన్ అండ్ అగైన్ యూ కెన్ గో ఆన్ ఫీలింగ్ ఇట్. మళ్ళీ మళ్ళీ దాన్ని అనుభూతి పొందుతూ ఉంటావు. యూ మే ఎంజాయ్ ద ఫీలింగ్. ఆ ఫీల్ అవడం ఎంజాయ్ చేస్తున్నావు. కొత్తగా వచ్చేది ఏమి కనపడటం లేదు అక్కడ. అంతా నువ్వు చూసిందే చూస్తున్నావు, మాట్లాడిందే మాట్లాడుతున్నావు, ఏడ్చిందే ఏడుస్తున్నావు. ఉపయోగం ఏం లేదు. ముందు ఆలోచన ఆపు. నువ్వు చేయాల్సిందేంటి? ఆలోచించడం ఆపే. డిజాల్వ్ చేయి. డిజాల్వ్ థింకింగ్. ఎప్పుడైతే ఆలోచనలు చిత్తవృత్తి నిరోధం జరిగిందో ఆ అవరోధం బ్రోకెన్ అయిపోయింది. ఆ అడ్డుగోడలు తొలగిపోయాయి. నీ తలుపులు తెరుచుకున్నాయి, కిటికీలు ఓపెన్ అయినాయి. అప్పుడు వెలుతురు లోపలికి వచ్చింది. ఆ సూర్యకిరణాలు లోపలికి వచ్చాయి. ఒక్కసారి ఆ వెలుతురు లోపలికి వస్తే చాలు, ఇంకా ఆ పాతది అక్కడ ఉండదు. వెలుతురు లోపలికి వస్తే పాతది ఉండదు. సో యు నో నౌ దట్ విచ్ యు ఆర్ ఈజ్ అబ్సల్యూట్లీ న్యూ. అప్పుడు తెలుస్తుంది నేను సరికొత్త నేనుగా మారిపోయాను అని. అంతకు మునుపు ఉన్న నేను లేను, ఇప్పుడు సరికొత్త నేనుగా మారిపోయాను. అంతకు మునుపు నాకు ఈ విషయం తెలియలేదు, కానీ ఇప్పుడు తెలిసింది. బట్ యు మే ఈవెన్ సే దట్ దిస్ ఈజ్ ఏన్షియంట్ మోస్ట్. వాస్తవానికి అది ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా వచ్చింది ఏమి లేదు. అయినా నాకు తెలియలేదు. అది ఎప్పటి నుంచో ఉన్న విషయం నాకు తెలియదు. అది కానీ పూర్వం ఉన్నదే, కానీ నాకు తెలియలేదు. అక్కడ ఏం జరుగుతుంది? అది ఇది రెండు ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి. మీనింగ్ సేమే. అది ఎప్పుడో సనాతనమైంది అని నువ్వు పిలిచినా, లేదా ఆ బ్రహ్మము అన్నా, అది ఎప్పటి నుంచో ఉంది. కానీ అది ఎప్పటి నుంచో ఉంది, సనాతనము, ఆ బ్రహ్మమే నువ్వు అయి ఉన్నావు. కానీ ఇప్పుడు మరి మిస్ అయిపోతున్నావేంటి? కంటిన్యూగా మిస్ అయిపోతున్నావు.
నువ్వు అది సరికొత్తదా అంటానికి లేదు, నువ్వు అది కూడా అలాగే అంటావు, మోస్ట్ న్యూ అంటావు. అది ఇప్పుడే సంభవించింది, అందుకు పూర్వం లేదు. ఓకే, విచ్ హ్యాస్ హ్యాపెన్ ఓన్లీ నౌ, నెవర్ వాజ్ బిఫోర్. ఓకే, అది కరెక్టే. అది ఇప్పుడే ఉంది అనేది కరెక్టే. అది ఎప్పుడూ ఉంది అనేది కరెక్టే, ఇప్పుడే ఉంది అనేది కరెక్టే. ఉపనిషత్తు అందుకే ఏం చెప్తుంది, ఇది సరికొత్తది, పైపించు ఇది సనాతనం అంటుంది. సరికొత్తగా సంభవించింది అంటుంది, పైగా సనాతనము సనూతనము అంటుంది, రెండు కలిపి చెప్తుంది ఆ ఉపనిషత్తు. అంచేత అది చాలా సనాతనమైంది, పైగా సరికొత్తగా ఉంది, సనాతనము సనూతనము. అది అది సుదూరంగా ఉంది, చాలా ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది, చాలా దూరం ఉంది. రెండు, ఇక్కడ ఉంది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అక్కడ ఉంది, అక్కడెక్కడో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇదంతా భాష యొక్క పరస్పర విరుద్ధమైన భాష వ్యవహారం అన్నమాట. కాబట్టి గ్రాడ్యువల్ గ్రోత్ అనేది అంటే ఆ క్లారిటీ అది నాకు సంభవించటం లేదు, ఆ అనుభవం ద్వారానే గ్రాడ్యువల్గా వస్తామా సడన్గా వస్తుందా అనే ప్రశ్నకి క్లారిటీ ఎవరికి కావాలయ్యా, మనసుకు కావాలి. అప్పుడు క్లారిటీ అనేది స్పష్టత లేకపోతే, రోగం గురించి క్లారిటీ లేకపోతే, అలాగే నీ అడ్డుపడుతున్న అవరోధాల గురించి క్లారిటీ లేకపోతే, ఒక్కసారి నీ అవరోధాలను తొలగించుకుంటే నీవు భారం తగ్గిపోతుంది. నీ యొక్క కన్నులు పొరలు కమ్మకుండా, మేఘాలు అలుముకోకుండా అవుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇఫ్ అనదర్ బ్యారియర్, ఇంకే అవరోధం ఏంటి, నీ యొక్క యు ఆర్ స్టిల్ మోర్ అన్బటన్. ఇంకా ఆ అవరోధాలు తగ్గిపోతూ ఉంటాయి, భారాలు తగ్గిపోతూ ఉంటాయి, నీ కనులు స్పష్టత వచ్చేస్తుంది, ఆ మేఘాలు పోతాయి, ఆ పొరలు తొలగిపోతాయి. ఈ యొక్క క్లారిటీ ఈజ్ నాట్ అన్ ఎన్లైటన్మెంట్. చిత్రం ఏంటంటే ఇంత స్పష్టత వచ్చినా అది ఎన్లైటన్మెంట్ కింద రాదు, రోగాన్ని క్రమక్రమంగా తగ్గిస్తుంది అంతే, అది ఆరోగ్యం కాలేదు. ఇంకా అన్ని అవరోధాలు మాయమైపోతే అప్పుడు ఆ అన్ని అవరోధాలతో పాటు నీ మనసు పట్టేన అదంతా చిత్తవృత్తులన్నీ కూడా మాయమైపోతాయి, రోగం పోతుంది, ఆరోగ్యం కనబడుతుంది. అవరోధాలన్నీ మాయమైపోయినాయి. అప్పుడు నువ్వేమంటావు, అడగని నువ్వేం చెప్పగలుగుతావు, నువ్వేం చెప్పగలుగుతావా, అది కూడా చెప్పలేవు. నా మనసు స్పష్టంగా ఉంది, అక్కడ ఏమీ లేదు అని. అలా నవ్ మై మైండ్ ఇస్ క్లియర్, ఇట్ ఈస్ నో మోర్. కానీ ఇక్కడ ఏమవుతుంది, నువ్వేమంటావు, అది కాదు నాకు మనసే లేదు అని అంటావు. దెర్ ఇస్ నో మైండ్. అసలు మనసే, ఎక్కడ మనసు ఉంది, ఎక్కడ మనసు లేదు. నో మైండ్ స్టేట్ అంటే ఏంటి, అక్కడ ఈ క్లారిటీ ఆఫ్ ఎన్లైటన్మెంట్. వెన్ దెర్ ఇస్ నో మైండ్ లేదనుకోండి, అక్కడ మనసే లేదు, లేనప్పుడు ఏమవుతుంది, ఎన్లైటన్మెంట్ అని ఒక స్పష్టత వస్తుంది. ఆ ఎన్లైటన్మెంట్ స్పష్టత సంభవించినప్పుడు అబ్సల్యూట్గా నువ్వు పరిపూర్ణంగా డిఫరెంట్గా ఉంటావు. నువ్వు మరొక తలములోకి ప్రవేశించావు, మరొక డైమెన్షన్ ఓపెన్ అయ్యింది నీకు. అక్కడ స్పష్టమైనటువంటి క్లారిటీస్ ఆఫ్ మైండ్
ఈ క్లారిటీస్ ఆఫ్ మైండ్ అనే దాన్ని కూడా దాటిపోవాలి. ఎందుకంటే ఆ మనసు నాకు అది అయింది ఇది అయింది అనే దాన్ని కూడా దాటిపోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్వేస్ దట్ నో మ్యాటర్ హౌ క్లియర్ యువర్ మైండ్ బికమ్స్, ఇట్ ఈస్ స్టిల్ బారియర్. మనసు లేని స్థితి, మనసుకు అతీతమైన స్థితి, మనసు ఉండగా, మనసు ఏ రూపంలో ఉన్నా కానీ అది అవరోధంగానే ఉంటుంది. నీకు ఎంత స్పష్టత వచ్చినా, అది ఎంత ట్రాన్స్పరెంట్గా అవతల గ్లాస్ అడ్డం ఉందండి, గ్లాసు నుంచి అవతల ఏముందో చూస్తుంది, కానీ అది అవరోధం కదా, గ్లాస్ కూడా అవరోధమే కదా. అది అక్కడ నా పాయింట్. సో సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్ దట్ వెన్ వన్ ఈజ్ మెడిటేషన్ చేస్తున్నాడు, అతనికి స్పష్టత వస్తూనే ఉంది, వస్తుంది, ఇంకా 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 అని, ఇంకా మౌన స్థితిలో కలిపాడు, అలా బొమ్మలాగా ఉండిపోయాడు అనుకుందాం. అదేమవుతుంది, ఇంకా ఆ మెడిటేషన్ ఒకటే పట్టుకుని ఉన్నావు, ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ అచీవ్, అంత సంభవిస్తుంది అని అనుకున్నాం అనుకోండి. వన్ క్లింగ్స్ టు మెడిటేషన్ అండ్ థింగ్స్. ఇంకా అక్కడ ఏమవుతుంది, దాన్ని ఏమంటారు, యోగ మూర్ఖుడు అన్నారు ప్రతిసారి. అయితే ఆ గ్రేట్ మాస్టర్స్ అంతా ఏం చెప్తున్నారు, మాటికి నొక్కేం చెప్తున్నారు, ఒకరోజు వస్తుందయ్యా ఆ మెడిటేషన్ కూడా పక్కన పెట్టే రోజు వస్తుంది, సిరుగుట్టే రోజు వస్తుందని. ఒక స్టోరీ చెప్పుకుందాం. ఏంటంటే బొకోజు మెడిటేషన్లో కూర్చున్నాడు, జనరల్ స్టోరీ అన్నాడు. ఆ మెడిటేషన్ చేస్తున్నాడు, చాలా డీప్గా మెడిటేషన్ చేస్తున్నాడు, మొత్తం చాలా సంపూర్ణ హృదయంతో, పరిపూర్ణమైన హృదయంతో ధ్యానం చేస్తున్నాడు. గురువు వచ్చాడు, ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు, పోతున్నాడు, నవ్వుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏమిటి గురువుగారు వచ్చి నవ్వుకుంటున్నాడు, ఎందుకు నవ్వుతున్నాడు అర్థం కాలేదు. ఏదో ఒకటి చెప్పాలి కానీ నవ్వితే నాకేం అర్థం అవుతుందని. చూస్తున్నాడు, నవ్వుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ప్రతిరోజు. ఈ బొకోజు ఏమనుకుంటున్నాడు, అబ్బా నేను ఎంత డీప్ మెడిటేషన్ చేస్తున్నాను, ఎంత బాగున్నాను, అలాగో ఇలాగా అని ఆయన ఫీల్ అవుతున్నాడు బొకోజు. ఆ విధంగా కూడా మెడిటేషన్ ఇంకా డీప్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. సో హిజ్ మెడిటేషన్ వాజ్ డీపెనింగ్. అయితే ఇక్కడ నేను గొప్ప మెడిటేషన్ చేస్తున్నాను అనేది ఫీల్ అవుతూ ఉన్నాడు. అయితే ఈ ఈజ్ వెయిటింగ్, మాస్టర్ ఏమి చెప్తాడు, ఆయన మాస్టర్ వచ్చి నా ఈపు తట్టి, బా గుడ్ బొకోజు, నువ్వు బ్రహ్మాండంగా చేశావు అనే దానికి బదులు ఆయన పక్కపక్క నవ్వుకుంటూ పోతున్నాడు. ఆ నవ్వు ఎలా ఉంది, అవమానకరంగా అనిపిస్తుంది బొకోజుకి. నేను ఎదుగుదల లేకుండా ఉన్నానా అని. కానీ అతను ప్రోగ్రెస్ అవుతున్నాడు, ప్రాసెస్ మోర్ అండ్ మోర్. కానీ నవ్వుతూనే ఉన్నాడు ఆయన గురువు వచ్చి. కానీ ఆ గురువు ఏం చేస్తున్నాడు, అవమానం చేస్తున్నాడు అనిపించింది. ఒక రోజు కంపల్సరీ అడిగేశాడు బొకోజు గురువు గారు. అక్కడేమో హ్యాపీగా చాలా సైలెంట్గా ఉన్నాడు, మనసు పూర్తిగా ఎంతో దూరం వెళ్ళిపోయింది, అక్కడ ఏమీ లేదు, అశూన్యం అయిపోయింది, ఏ శబ్దం లేదు, నో ఆలోచన, నో థాట్, పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉంది, మనసు అంతా స్వచ్ఛంగా ఉంది, ఏ అవరోధాలు లేవు, ఆ డీప్ హ్యాపీనెస్లో ఉన్నాడు. ఆ డీప్ హ్యాపీనెస్, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం అంతా కూడా ఉప్పొంగిపోతుంది. అయితే ఇప్పుడు గురువుగారు వచ్చి నవ్వరు నాకు, నేను ఈ స్థితిలో ఆయన రోజు వస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చి నవ్వుతాడా, నవ్వడు, చూద్దాం అని అనుకున్నాను. వచ్చారు ఆయన. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎన్లైటన్ అయ్యావురా అని చెప్తాడు అనుకున్నాడు. కానీ మాస్టర్ వచ్చాడు, వచ్చి ఈసారి ఏం చెప్పాడు, నవ్వడం కాదు, ఒక ఇటుకరాయి తీసుకొచ్చాడు, దాన్ని రుద్దడం మొదలెట్టాడు. ఆ రుద్దడం ఎంత శబ్దమైందంటే చిరాగా అనిపించింది. ఏంటి అని, ఎంత మౌనంగా ఉంటే ఆ ఇటుకరాయి పెట్టి రుద్దుతున్నాడు, పెద్ద శబ్దం చేస్తున్నాడు అని కోపం వచ్చింది. అతను ఏం చేశాడు, ఇంకా సహనాన్ని కోల్పోయాడు, కళ్ళు తెరిచాడు. ఏంటండి ఏం చేస్తున్నారు మీరు, డిస్టర్బ్ చేస్తున్నారు ఏంటని. బలేవాడురా నాయన, ఇది నున్నగా, ఈ ఇటుకరాయిని నున్నగా
రుద్ది 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 దాన్ని అద్దంలా చేసి దానిలో నా ముఖం చూడాలనుకుంటున్నాను. అదేంటి, ఇటుకరాయి రుద్దితే అర్థమవుతుందా? ఒక రాయిని అలా బ్రిక్ని పట్టుకొని రుద్దుతూ రుద్దుతూ ఉంటే అది అర్థమవుతుందా? ఆ అద్దంలో మన బొమ్మ కనబడుతుందా? అది ఎప్పటికీ సంభవం కాదు అని గురువు నవ్వాడు. అందుకే నువ్వు చేసే పని అదే రా నాయన, రుద్దిందే రుద్దుతున్నావు, రుద్దిందే రుద్దుతున్నావు, రుద్దిందే రుద్దుతున్నావు. ఆ మనసు ద్వారా నువ్వు వెళ్ళటాన్ని ఎప్పటికీ కాలేవు. బియాండ్ మైండ్ వెళ్ళాలి. కానీ నువ్వు రుద్దిందే రుద్దుతున్నావు, పాలిష్ చేసిందే పాలిష్ చేస్తున్నావు, కొట్టిన పిండిని కొడుతున్నావు. నా నవ్వు నీకు అసహనం అనిపించి ఉండొచ్చు, అవమానం అనిపించి ఉండొచ్చు అని. నువ్వు నీకేమో నీ లోపల బ్రహ్మాండంగా ఉంది, నా నవ్వు నీకు డిస్టర్బెన్స్ అయ్యింది. సడన్గా ఏమైంది, ఆ గురువు ఏం చేశాడు, ఆ ఇటుకరాయిని ఇసిరి అవతల కొట్టాడు. బోగోజు అవేర్నెస్కి వచ్చింది, అవేర్నెస్కి వచ్చేసాడు. అవేర్కి అంటే ఎరుకలోకి వచ్చేసాడు. ఎప్పుడైతే ఆ గురువు ఆ ఇటుకరాయిని ఇసిరి కొట్టాడో సడన్గా ఒక వెలుగు వచ్చింది. గురువు చెప్పింది కరెక్టే. ఆ మనసు ఇరిగిపోయింది. మనసు ఇరిగిపోవాలి పూర్తిగా, మనసు శూన్యమైపోవాలి, మైండ్ లెవెల్ దాటి వెళ్ళిపోవాలి. అక్కడ మైండ్ లెవెల్ దాటిపోయిన తర్వాత మైండ్ ఎందుకు, ఆ మెడిటేషన్ ఎందుకు, మనసును శూన్యం చేసేంతవరకే. మనసు శూన్యం అయిపోయింది, మెడిటేషన్ కూడా పక్కన పెట్టేయి. ఈ బికమ్ ఎన్లైటెండ్. అప్పుడు ఆ గురువు ఏం చెప్పాడు, నువ్వు ఎక్కడికైనా పోరా నాయన, ఇంకా నువ్వు ఎవరికైనా ఏమైనా బోధించవచ్చు, చక్కగా చెప్పవచ్చు. ఫస్ట్ నువ్వు మెడిటేషన్ చెప్పాలి, ఆ తర్వాత నో మెడిటేషన్ అని చెప్పాలి. వారికి ఫస్ట్ ఏమని బోధించాలి, ఇప్పుడు మనసు ఎంత స్పష్టంగా ఉండాలి, ఎంత శూన్య స్థితిలోకి వెళ్ళాలి అనే స్థితిని చెప్పాలి. చాలా స్పష్టమైన శూన్య స్థితిని గురించి ఆ మనసు ఎంత క్లియర్గా ఉండాలి అనే అవగాహన పెంచాలి. ఆ అవరోధాలు ఎలా తొలగించుకోవాలో చెప్పాలి. ఆ డీప్ మెడిటేటివ్ మైండ్ స్థితికి వెళ్ళినప్పుడు వారికి అన్ని అవగాహన అవుతుంది. అలా అవగాహన అయినప్పుడు ఇంకా మెడిటేషన్ తీసి పక్కన పెట్టచ్చు అంటాడు ఓషో గారు. అంటే ఏంటి, ఇక్కడ ఇదే విషయాన్ని మరొక రూపంలో జిడ్డు కృష్ణమూర్తి చెప్పడం మొదలెట్టాడు. ఇంకా నేను మెడిటేషన్ ఏం అవసరం లేదు అని. ఆయన చెప్పేది కరెక్టే, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు, రాంగ్ పర్సన్స్తో మాట్లాడుతున్నాడు. ఈజ్ రైట్, దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఎనీ మెడిటేషన్. కానీ ఎందుకు అతను తప్పు అయిపోయింది, ఆయన ఎవరితో తప్పు, ఆ సరికాని వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు, అసలు మెడిటేషన్ ఏంటో మెడిటేషన్ అంటే ఏంటో తెలిస్తే దాన్ని పక్కన పెట్టచ్చు. దోస్ హూ కెనాట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ మెడిటేషన్ ఈజ్. మెడిటేషన్ అంటే ఏంటో అసలు మెడిటేషన్ ఏంటి, చిత్తవృత్తి నిరోధం అయిపోవాలి, బియాండ్ మైండ్ లెవెల్ దాకా వెళ్ళిపోవాలి, ఇంకంతే మెడిటేషన్. అసలు మెడిటేషన్ అది అయిపోయిన తర్వాత పక్కన ఇంకా నువ్వు చిత్తవృత్తి నిరోధం అయిపోయిన తర్వాత మెడిటేషన్ ఇస్ నథింగ్ బట్ మెడిసిన్. రోగం పోయింది, ఇంకా మెడిసిన్తో ఏం పని అది. కానీ అసలు మెడిటేషన్ అంటే ఏంటో తెలియని వారికి దగ్గరికి వచ్చి మెడిటేషన్ అవసరం లేదు అని చెప్తే ఇంకా నువ్వు హాని చేస్తావు. మెడిటేషన్ అవసరం లేదా అని దానికి వెళ్ళిపోతావు. అది వాళ్ళు ఏమవుతారు, ఐడియా వెరీ గుడ్, బాగుంది, మాకు మెడిటేషన్ అవసరం లేదు అని, మనంతా ఆల్రెడీ ఎన్లైటెన్ అయ్యాము అని అనుకుంటారు. కృష్ణమూర్తి ఆ మాటలు విని చూడండి, చాలామంది అక్కడ మెడిటేషన్ అవసరం లేదనే మాట్లాడతారు. ఆ మెడిటేషన్ చేయడం మూర్ఖులు మెడిటేషన్ చేస్తారు అని అంటారు, వారి జీవితాన్ని వృధా చేస్తున్నారు అని అంటారు.
మెడిటేషన్ చేయడం ద్వారా అని. ఆ కృష్ణమూర్తి నేను ఫాలో అయ్యే వాళ్ళు చెప్పే మాట్లాడు. అసలు మెడిటేషన్ అంటే వాళ్ళకి ఏంటో తెలియదు. వారికి ఒక మెడిటేషన్ చేసి చేసి ఒక సమయం అవుతుంది, దాన్ని కూడా పక్కన పెట్టే సమయం. కానీ మెడిటేషన్ అంటే ఏంటి తెలియకుండా చేస్తే పోయేమని అక్కడ అది ఏంటి, ఆ మెడిటేషన్ కూడా అవరోధమైనటువంటి స్థితికి వస్తుంది. కానీ ఆ పాయింట్ ఏంటో, ఆ పాయింట్ వచ్చేంత వరకు కదా వెయిట్ చేయాలి. నీకు తెలియని విషయాన్ని నేను విసిరి కొడతావు. కృష్ణమూర్తి ఏం చెప్తున్నాడు, నువ్వు ధ్యానం అవసరం లేదయ్యా, మెడిటేషన్ చేయండి, చేయొద్దండి అని చెప్పాడు. నువ్వే మామూలుగానే, బట్ యూ హ్యావ్ నెవర్ మెడిటేటెడ్. ఆ మెడిటేషన్ నేను చేయలేదు, నేను మెడిటేషనే చేయలేదు, నాకు మెడిటేషన్ చేయొద్దు అని ఎందుకు చెప్తున్నాడు, అది అర్థం కాదు. ఒక సంపన్నుడు వాడి దగ్గర దండిగా బోడంత డబ్బు ఉంది, దాన్ని త్యాగం చేస్తాడు. పేదవాడు వాడికి అసలు డబ్బే లేదు, వాడు త్యాగం ఏం చేస్తాడు? ఆడు సన్యాసించి ఏం చేయాలి? బహుకృత వేష అన్నట్టు, ఇది ఆ తిండి తిప్పల కోసమే వేషం వేయాలి తప్ప నీకు వాడు త్యాగం చేసేది ఏముంది? అలా ఉంటుంది అన్నమాట. సో మెడిటేషన్ ద్వారా వాట్ ఈస్ ఫెల్ట్ త్రూ మెడిటేషన్, మెడిటేషన్ ద్వారా నువ్వు పొందే అనుభవాలు అది ఎంటర్టైన్మెంట్ కాదు. అది ఎంటర్టైన్మెంట్ అని అనుకోవద్దు, అది మెరుపులు అంతే. నీ రోగం తగ్గుతుంది అనే దానికి ఆ మెరుపులు. నీ రోగం మాయమైపోయింది అనేదానికి మెరుపులు తప్ప నీకు మంచిగా అనిపిస్తుంది. రోగం తగ్గినప్పుడు ఏమవుతుంది? మంచిగా అనిపిస్తుంది. రోగం తగ్గుతున్నప్పుడు ఇంకా నీకు ఫీల్ గుడ్, ఆరోగ్యానికి సమీపంగా వస్తున్నారు అనుకోండి, అది రియల్ హెల్త్ నాట్ ఎట్ దేర్. ఇంకా రోగం తగ్గుతుంది అంతేకాని అక్కడ ఆ మెడిసిన్ వేసుకోవడం, మెడిటేషన్ ఇట్ సెల్ఫ్ మెడిసిన్ అంతే. రోగం తగ్గిపోయింది కానీ ఇంకా స్టిల్ బియాండ్ లెవెల్కి వెళ్ళాలి. మోర్ అండ్ మోర్ హెల్దీ ఈజ్ బిఫోర్. You are more healthy than before, and said it is good to be more healthy than before. పూర్వం కన్నా నేను ఆరోగ్యం బాగుందండి, పూర్వం కన్నా నా ఆరోగ్యం బాగుందని అంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అప్ టు నౌ. ఇప్పుడు ఏంటంటే లైఫ్ అనేది, నెక్స్ట్ క్వశ్చన్, పరస్పర విరుద్ధమైన భావజాలాలతో ఉంటుంది. ప్రేమ, ద్వేషము, ఆకర్షణ, వికర్షణ, పాపము, పుణ్యము, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటి పరస్పర విరుద్ధమైన భావజాలంతో ఉంటే వాట్ హ్యాపెన్స్? విట్నెసింగ్గా సాక్షిగా ఉండటం నేర్చుకుంటే నాకేమి లాభం వస్తుంది? ఈ యొక్క పరస్పర విరుద్ధమైన భావజాలలో అన్నాం కదా, ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పాపం ఉంది, పుణ్యం ఉంది, ఆకర్షణ ఉంది, వికర్షణ ఉంది. ఇదేమిటి అనే దాని మీద రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్. హ్యాపీ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. బాయ్. శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.